ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న అధికారిగా కానీ రాజకీయ నాయకుడు కానీ ఉద్యమకారుడు కానీ ఒక ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ఆదర్శవంతంగా జీవితం గడుపుతున్న వ్యక్తి. ఆయన అంటున్నారు లోక్సత్తా ఉద్యమం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, అందుకని నేను ఆ ఉద్యమంలో ఉన్నానని. ప్రజలు కోరుకుంటున్నానికి ఏంటి దాఖలా? ఒక ఎమ్మెల్యే గెలిస్తే ప్రజలు కోరుకుంటున్నట్ట? ఎందుకు ఎక్కువ మంది ఎమ్మెల్యే గెలవట్లేదు? ఒక రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అని ఆయన హైదరాబాద్ వచ్చాడు ఈ మధ్య. ఆయన ఈ మన ఆమ్ ఆద్మీ పార్టీకి వెనక ఉన్న ఒక మేధావి. ఆయన అడిగాను, జయప్రకాష్ నారాయణ గారి వైఫల్యం గురించి రాజకీయాల్లో మీ ఉద్దేశం ఏమిటని అడిగాను. అంటే నేను ఆశ్చర్యపోయాను. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్ దట్ ఏ పర్సన్ లైక్ జేపీ has not become chief minister of the state అన్నాడు. అంటే యు నో ది పీపుల్, వై ఆర్ యూ సర్ప్రైజ్ అన్నాడు. దట్ ఈస్ ది పాయింట్. ప్రజల్లోనే ఆలోచన రానంత వరకు, ప్రజల్లోనే మన అభిప్రాయాలకి అనుగుణంగా వ్యవహరించని రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకుల్ని తిరస్కరించాలనే అభిప్రాయం లేనంత వరకు, ఇది మనకెందుకు వచ్చిన గొడవ అని పట్టించుకునేంత వరకు, వాళ్ళు కూడా అవినీతికి అక్రమాలకి తలదూపే వరకు, అడదాలు దొక్కుతూ ఉండే వరకు, ఏదో లంచం ఇచ్చి తొందరగా పని చేయించుకుపోదాం, క్యూలో నిలబడటం కష్టం, ఏదో డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం మంచిది అనే ఒక పద్ధతికి అలవాటు పడి ఉండే వరకు ఈ సమాజం ఇట్లాగే ఉంటుంది, ఈ రాజకీయాల పాటు ఇట్లాగే ఉంటాయి, ఈ ప్రచార మాధ్యమాలు కూడా ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు జయప్రకాష్ నారాయణ గారు విశిష్టమైన రాజకీయవేత్త, మేధావి అని మాట్లాడుతున్నాం. ప్రసార మాధ్యమాల గురించి మాట్లాడేటప్పుడు అట్లా మాట్లాడట్లా, అన్నింటినీ ఒకటే కాడ కడుతున్నాం. అది నా ఫిర్యాదు కూడా. మంచి కార్యక్రమాల గురించి ఎందుకు మాట్లాడు, మంచి కార్యక్రమాలు చేసే ఛానల్స్ గురించి ఎందుకు మాట్లాడు, మంచిగా ప్రజలకి ప్రయోజనం కలిగించే వ్యాసాలు రాస్తున్న ప్రచురిస్తున్న పత్రికల గురించి ఎందుకు మాట్లాడు, అన్నింటినీ ఒకే కాడ కట్టి ఎందుకు మాట్లాడు? ఎందుకు నైరాశ్యం? లేవా అసలు పత్రికలు? మంచి పత్రికలు లేవా? మంచి ఛానల్స్ లేవా? మరి మీరు చూస్తున్న కార్యక్రమంలో మంచి కార్యక్రమం రావట్లేదా? వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అన్నీ ఒకటే గట్టి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? రాజకీయాలన్నీ దుర్మార్గాన్ని, రాజకీయ నాయకులందరూ దుర్మార్గాలు మనం మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఏంటి? మంచి కార్యక్రమాల గురించి మాట్లాడాలి కదా, మంచి రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలి కదా, అది చేయట్లేదు. అంటే సమాజంలో ఈ ప్రశ్నించే తత్వం పెరిగే వరకు, ప్రశ్నించే స్వభావం పెరిగే వరకు, మంచిని ఆదరించాలి, చెడుని తిరస్కరించాలి అనే అభిప్రాయం కలిగే వరకు, అటువంటి విద్య ప్రజలకు అందే వరకు ఈ సమాజం ఇట్లాగే ఉంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. గారికి, వేదిక మీద ఉన్న మిత్రులు రామచంద్రమూర్తి గారికి, జేపీ గారికి, మీడియా వీక్షక పర్యవేక్షకులు భాస్కర్రావు గారికి, పుస్తక ప్రదర్శనం మధ్యలో కాస్త సమాజ దర్శనం చేయడానికి కూడా ఈ వేదికను ఉపయోగిస్తున్న నిర్వాహకులకు, హాజరైన మీకు అందరికీ నమస్కారం. సమాజంలో మారుతున్న సమాజంలో రాజకీయాల ఏ అంశం మీద మాట్లాడదామని నేను అడిగితే, లేదండి అసలు అంశమే మారింది, సమాజము, రాజకీయాలు, ప్రజలు, మీడియా అంటే దాదాపు ఈ 4 అంశాలు కలిపితే మొత్తం మనం భూమండలాన్ని అంతా ప్రదక్షిణం చేసినంత పని అయిపోతుంది. ఎందుకంటే సమాజము, రాజకీయాలు, మీడియా, ప్రజలు ఈ పరిధిలోకి రానటువంటి అంశం ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి వినాయకుడికి కుమారస్వామికి పోటీ పెడితే కుమారస్వామి కష్టపడి భూమండలం అంతా తిరిగి వచ్చాడంట. వినాయకుడేమో పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ తిరిగి నమస్కారం పెట్టి మీరే కదా ప్రపంచం, ఇంకెందుకు మొత్తం తిరగటం అన్నాడంట, శ్రమపడదు. దాంతో ఏదో శాపం. ఈ 3 అంశాలను మనం స్పృశించినట్టయితే
ఈనాటి సామాజిక దృశ్యం చాలా వరకు గోచరిస్తుంది. అయినా మన సమయం పరిమితం కాబట్టి పెద్దలు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నిన్నటి చరిత్ర నేటి రాజకీయం, నేటి రాజకీయమే రేపటి చరిత్ర అని ఒక చాలా స్థూలమైనటువంటి ఒక సూక్తి చెప్తూ ఉంటారు. రాజకీయం రాజ్య సంబంధమైంది అని అనుకుంటే రాజ్యాన్ని నడిపించేటటువంటి శక్తులు, రాజ్యంలో ఉండేటటువంటి పౌరులు లేదా ప్రజలు, ఈ రాజ్యాన్ని ప్రజలను కూడా ప్రతిబింబించేటటువంటి మీడియా, ఆ మీడియా ఏదైనా అశోకుడు వేయించిన శిలాశాసనం దగ్గర నుంచి ఆధునికమైనటువంటి ఛానళ్ళ వరకు ఏదైనా కావచ్చు. ఇది ప్రపంచం. ఇప్పుడు ఇవి సక్రమంగా ఉన్నాయా, వికృతంగా ఉన్నాయా, ఉంటే ఎవరు కారకులు? చెట్టు ముందా, విత్తు ముందా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం నింగిని కరగించింది, చిటపట చినుకులు రాలిన నేల చిలకలు రాలే చెట్టు అయ్యింది, ఆ చిలక నువ్వే కావాలి, రాగాల రవ్వైపోవాలని అప్పుడు పెద్ద పాట, ఒక 10 ఏళ్ల కింద. ఇది చాలా పెద్దది. ఒక ఆయన అన్నాడు కదా, ఈ పాటలో గొప్ప వేదాంతం ఉందండి, చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది, సీతారామశాస్త్రి గారు తెలియకుండానే ఈ పాటలో ప్రశ్నలు లేవనెత్తారు, చినుకు పడిందా ముందు చెట్టు ఉందా ఆకాశం ఉందా అని అన్నారు. చెట్టు ముందా విత్తు ముందా? ప్రజల వల్ల పాలకులు చెడిపోతున్నారా, పాలకుల వల్ల ప్రజలు చెడిపోతున్నారా? నిజానికి పాలకులు ప్రజలు వేరువేరా? ఏ క్షణానైతే రాజ్యం అనేది ఆవిర్భవించిందో, రాజ్యం అనేది ఉన్నంత వరకు రాజ్యం ఎవరి చేతుల్లో ఉంది, ఏ శక్తులు దాన్ని శాసిస్తున్నాయన్నదే సమాజాన్ని, రాజ్యాన్ని నడిపించే అంశం అవుతుంది. దాన్ని మళ్ళీ ప్రజలు మార్చే వరకు ఆ అంశాలే చలామణిలో ఉంటాయి. ప్రతిదీ ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి, ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి, జరిగేటటువంటి పాతకాలకు ఘాతుకాలకు అన్నిటికీ కూడా ప్రజలే బాధ్యులు అన్న నిర్ధారణ కనుక మనం వచ్చినట్టయితే ప్రజల మీద లేని నేరం మోపిన వాళ్ళం అవుతాం. ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రజలు చరిత్ర నిర్మాతలు కావాలి, ప్రజలు చరిత్రను మార్చాలి, అదంతా నిజమే. కానీ అప్పటిదాకా చరిత్రను లేదా రాజ్యాన్ని దుర్వినియోగపరిచే శక్తులేవి, ఆ ప్రజలను ఎత్తిన భస్మాసుర హస్తములు పెట్టే శక్తులేవి అన్నది మనం గమనించకపోతే మాత్రం, కేవలం ఇటువైపు ప్రజల వైపే చూసి మాట్లాడితే, ప్రభు వర్గాల వైపు చూడకపోతే మనం పొరపాటు చేసిన వాళ్ళు మాత్రం. ఇతిహాసపు చీకటి కోణం మట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యం అన్నట్టుగా కనిపించని సత్యాలు చాలా ఉంటాయి. జేపీ గారు చాలా విషయాలు చెప్పారు. టెలివిజన్ సెట్లు, ఉచిత వరాలు, ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సిన అంశాలే. కానీ దానికంటే కూడా ఆందోళన పరిచే అంశాలు ఏమంటే, భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల నుంచి ఆకాశంలో ఉన్న వాయు తరంగాల వరకు హరించుకుపోతున్నటువంటి శక్తుల యొక్క పాత్ర ఏమిటనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. రాజకీయాలు అంటేనే ఈరోజు ఎవరు జైలుకు పోతున్నారు, ఈరోజు ఎవరికి బెయిల్ వస్తుందని మీడియా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒక ఆయన బంగారు కుర్చీ చేయించుకున్నాడు, బంగారు తలుపులు చేయించుకున్నాడు, బంగారు పరుపులు చేయించుకున్నాడు, కొంచెం ముందు చూపుంటే బంగారు కటకటాలు కూడా ఆయన చేయించుకునేవాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంత బంగారమయమైనటువంటి ఈ లోకంలో ఒకనొక ముఖ్యమంత్రి 600 రూపాయలతో హాయిగా జీవించవచ్చు అని ఒక ప్రకటన చేస్తూ ఉందంటే, ఈ దేశంలో పేదరికాన్ని ఎంత ఘోరంగా అపహాస్యం చేస్తున్నారన్న ఆలోచన మనం చేయకపోయినట్టయితే, పేదవాడికి ఇచ్చినటువంటి ₹1 కిలో బియ్యం ఇస్తే వాడిని బిచ్చగాడుగా మారుస్తున్నారనో, నగదు బదిలీ రాజకీయాలు అవన్నీ కూడా మనం చర్చించవచ్చు. లోకేష్ బాబు నాదంటే రాహుల్ బాబు నాది అంటున్నాడు. వీళ్ళిద్దరిది కాదు బాబు, ప్రపంచ బ్యాంకు పథకాల్లో ఎప్పటి నుంచో ఉంది ఈ నగదు బదిలీ పథకం అని మనం తప్పకుండా చెప్పొచ్చు. అది సమస్య కాదు. పేదవాడికి ₹1 కిలో బియ్యం ఇవ్వటం బిచ్చగాడిగా మార్చటం, గాలి జనార్దన్ రెడ్డి గారికి ఓబులాపురం గనులను అప్పగించడం మటుకు వ్యాపారం, పేదవాడికి సిలిండర్ సబ్సిడీ మీద ఇవ్వటం బిచ్చగాడుగా మార్చటం, రిలయన్స్ సంస్థకు మొత్తం గోదావరి బేసిన్ ధారాదత్తం చేయడం మాత్రం వ్యాపారం అని కనుక మనం భావించేటైతే రెండింటి మధ్యలో ఉన్న వైరుధ్యాన్ని చూడడంలో మనం విఫలమవుతున్నామని భావించాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, రాజకీయాలను మనం పరిశీలించేటప్పుడు
నిజమైన రాజకీయం ఆర్థిక సంబంధాల్లో ఉంది అని అనుకుంటే ఆర్థిక సంబంధాలు ఆర్థిక శక్తులు ఎటువైపున పనిచేస్తున్నాయి అనే అంశాన్ని మనం ముందుగా గుర్తించాల్సి ఉంటుంది. అందుకనే రాజకీయాలను మీడియాను కూడా ఒకటే విధమైన ఆర్థిక శక్తులు శాసిస్తున్నాయి తప్ప నేను ఎన్ రామ్ గారు హిందూ ఎడిటర్, ఆయన మీడియా మీద చేసిన చాలా విశ్లేషణాత్మకమైన ప్రసంగాన్ని అనువదించే అవకాశం కలిగింది. ఆయన చాలా స్పష్టంగా మీడియా, దాని పాత్ర, దాని ధోరణులు, వీటి మధ్య ఉన్న అంతఃసంబంధం ఇవన్నీ కూడా చెప్పారు. ఒక్క మీడియా సంస్థకైనా కానీ ఈ దేశంలో సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలు ప్రముఖంగా ఎందుకు కనిపించడం లేదు మనకు అర్థం కాదు. సరళీకరణ కాదు గరళీకరణ అని ప్రజలు ఘోషిస్తున్నా కనీసం ఇటువంటి ఒక బలమైన అభిప్రాయం ఈ దేశంలో ఉంది అని చెప్పడానికి కూడా ఏ మీడియా సంస్థ ఎందుకు ఒప్పుకోవడం లేదు మనకు అర్థం కాదు. అంటే ఏ నియమాలు, ఏ అంశాలు రాజకీయాలను శాసిస్తున్నాయో, శ్వాసిస్తున్నాయో ఆ అంశాలే మీడియాను కూడా శాసిస్తున్నాయనేది చాలా స్పష్టం. 5 C's అన్నారు, ఎప్పుడు చెప్తూ ఉంటాం అదే: క్రైమ్, సినిమా, సెలబ్రిటీస్, క్రికెట్ అండ్ అల్టిమేట్లీ కార్పొరేట్. ఈ 5 C's మీడియాని ఎప్పుడు శాసిస్తూ ఉంటాయి. 6th C కామన్ మ్యాన్. ఆమ్ ఆద్మీ అనేవాడు ఎక్కడ ఉండడు, ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంటాడు. మీడియా అనగానే మనం చాలా అమెరికా అని, బ్రిటన్ అని చాలా చెప్తుంటాం. లెవ్సన్ రిపోర్ట్ వచ్చింది బ్రిటన్లోనే మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచ ప్రజాస్వామ్యానికి, పత్రికా వ్యవస్థకు పుట్టినిల్లని చెప్పే బ్రిటన్లో లెవ్సన్ రిపోర్ట్ చేసి మీడియా భ్రష్టు పట్టిపోతుంది, దీన్ని కనుక నియంత్రించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను వేయకపోతే ఏ ప్రజలు కోరలేదు ఆ మీడియా సంస్థను. ఫోన్లు హ్యాక్ చేసి, తప్పు ఫోన్లు చేసి ప్రాణాలు, బలవన్మరణాలు పాలయ్యేంతగా వెళ్ళమని ఆ మీడియా సంస్థలు ఎవరు చెప్పలేదు. అంటే ఒక వికృతమైన లాభార్జన దాహం సృష్టిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది ఎందుకు సృష్టించబడుతుంది అంటే మళ్ళీ ప్రజలు పోరాటాల గురించి, చైతన్యం గురించి ఆలోచించకుండా ఉండాలి అన్నట్టయితే ఎప్పుడు కూడా అప్రధానమైనటువంటి విషయాల చుట్టూ, ఇందాక చెప్పిన 5 C'ల చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. జయప్రకాష్ గారు అమితాబ్ బచ్చన్ గారి కోడలి పురుడు గురించి చెప్పారు. పురుడు గురించి కూడా అక్కర్లేదండి, ఆమెను నిజంగా ప్రసవానికి సిద్ధంగా ఉందా లేదా అనే దాని మీద కూడా మీడియా చాలా చాలా ఊహాగానాలు చేసింది. ఇంకా చెప్పాలంటే మామూలు భాషలో ఆమె ప్రెగ్నెన్సీ ఆమెకు వచ్చిందా లేదా అన్న దాని మీద కూడా మీడియాలో చాలా చాలా కథనాలు నడిచాయి. ఎప్పుడో చెప్పాడు శ్రీశ్రీ, ఆ రాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు, మతలబులు, కైఫీయతులు ఇవి కావోయి చరిత్ర సారం, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుడి సాహసం ఎట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరని. ఇప్పటికి కూడా మనం అటువైపు చూడట్లేదు. వాడి ఉంగరం ఎంత ఖరీదైంది, దానికి పెట్టుకున్న రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా వీలైతే ఆ రాయి ఏ స్వామివారు ఇచ్చారు, స్వాముల లీలలన్నీ బయటపడినా మనకు అనవసరం, మళ్ళీ ఏ స్వామివారు ఇచ్చారు, ఇటువంటి చర్చలు మనం చేస్తున్నాం. అందుకనే వికృతమైనటువంటి ఒక రాజకీయ సామాజిక వ్యవస్థను మీడియా ప్రతిబింబిస్తున్నదా, లేకపోతే మీడియానే వీటన్నిటిని సృష్టిస్తున్నదా అంటే ఇవి రెండు కూడా అవినాభావ సంబంధం కలిగినటువంటి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో కూడా మార్పు కోసం ఇందాక మూర్తి గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా ప్రత్యామ్నాయాలను కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవాళ మీడియాకు ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత అనేక కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. చాలామంది యువకులు ఈ పుస్తక మైదానంలో ఉంటారు కాబట్టి ఈ డిజిటల్ యుగంలో సోషల్ నెట్వర్కింగ్ లాంటి అనేక ప్రక్రియలు, రాజకీయాల్లో ప్రత్యామ్నాయ ఉద్యమాల్లాగే మీడియాలో కూడా అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి విస్తృతమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఒకానొక భయానకమైన, వికృతమైన, విషాదకరమైన, ఘోరమైన రాజకీయ సామాజిక సామ్రాజ్యవాద అనగానే కొంతమంది రాజకీయం అంటారు, అదే అక్కడే వస్తుంది మనకు సమస్య. తల్లిని కాల్ చేసి కాలేజీకి పోయి 27 మందిని ఒకడు కాల్ చేశాడు. ఇలా కాల్ చేయడం ఆ దేశంలో 27వసారి. ఆ దేశమేమో ప్రపంచానికి టెర్రరిజాన్ని ఎదుర్కోవడం గురించి నీతులు చెప్తూ ఉంటుంది. దాన్ని మనం ప్రశ్నిస్తే అది రాజకీయం అయిపోతుంది. రాజకీయ రాహిత్యం కాదు, మంచి రాజకీయం కావాలి అన్న అంశాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి వికృతాలకు ఒక ప్రజాస్వామికమైన, ప్రజా చైతన్య స్ఫోరకమైన
ప్రత్యామ్నాయం కోసం మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇటువంటి అనేక మనుషుల ఆలోచన శక్తిని ఆవిష్కరించి నూతన ద్వారాలు తెరిచే ఈ పుస్తక ప్రదర్శన లాంటి సందర్భాలు కానీ మన యువతీ యువకుల్లో సమాజంలో వస్తున్న అనేక నూతన ధోరణులు కానీ తప్పకుండా అటువంటి ప్రత్యామ్నాయం వైపు నడిపిస్తాయని, వారికి నా ఆహ్వానం, వారికి నా శాల్యూట్ అన్నట్టుగా ఆ సరికొత్త సమధర్మాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించే దిశలో వెళ్ళవలసిన అవసరాన్ని నేటి వ్యవస్థ గుర్తు చేస్తుందని, ప్రజలు తప్పకుండా చరిత్ర నిర్మాతలు కావాలి. ప్రజలు చరిత్ర నిర్మాతలు కావాలంటే ప్రజలకు సరైనటువంటి ప్రజాస్వామిక స్ఫూర్తి నింపే పాత్ర మీడియా నిర్వహించాలి. అందుకు భిన్నమైన ధోరణులను నిరసించాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదే ఉంటుంది. ఆ సందర్భంలో ఒక సమగ్రమైన కోణం మనకు లోపిస్తే మటుకు మనం పాక్షికమైన పాఠాలు తీసుకొని ప్రజలను శపించడానికే పరిమితం అవుతాము. ప్రజలు శాపగ్రస్తులు మాత్రమే కానీ ప్రజలు దోషులు కాదు. ప్రజలను చైతన్యవంతులు చేయడానికే జేపీ గారైనా రామచంద్రమూర్తి గారైనా బహుశా చాలామంది ఇక్కడున్న పుస్తక ప్రచురణకర్తలైనా కృషి చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ వారందరినీ కూడా అభినందిస్తూ ఎంతసేపు ఓపికగా అయినా మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రకరకాల విషయాలు క్లుప్తంగా మన ముందు ఉంచున్నారు. ఒక రెండు వాక్యాలు చెప్పి నేను చర్చను ప్రారంభిద్దాము. ఒకటి, ఈఎంఎస్ నమూద్రిపాది గాంధీ అండ్ నిజం అనే ఒక పుస్తకం రాసి దాంట్లో ఒక విషయం చెప్తాడనమాట. వామపక్షాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయో గాంధీ అక్కడ సక్సీడ్ అయ్యాడు అంటాడనమాట. అదేంటంటే మాస్ కాంటాక్ట్లో మనం చేయని పని, అంటే వామపక్షాలు చేయని పని గాంధీ చేశాడు. కాబట్టి ఆ సొసైటీ అని చెప్పాను కదా ముందు మాట్లాడుతున్నాడు. కాబట్టి అది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ 4 ప్రసంగాలను చర్చకు మీ దగ్గర నుంచి ప్రశ్నలు ఆహ్వానిస్తాను. విజయ్ కుమార్ గారు చెప్పారు వారి స్టాల్లో బాగా అమ్ముడిపోయిన పుస్తకం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఏంటని చెప్పంటే రామ్ గోపాల్ వర్మ లాస్ట్ ఇయర్ ఏమో శీర్షిక పెట్టండి నా ఇష్టం, ఈసారి వోడ్కా విత్ వర్మ. మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, అది బలవంతంగా ఆ పుస్తకం మనం పెట్టుకుంటున్నామని చెప్పారు. మనకు కావాల్సింది సమాజానికి పనికొచ్చేది మనం కొనడం మొదలెట్టేంత వరకు. కొనడం అంటే డబ్బులతో ఇది పుస్తకం కొనడం మాత్రమే కాదు, అది మనం కొనడం మొదలెట్టేంత వరకు స్వేచ్ఛ మనకు ఉన్నంత కాలం బాధ్యత తీసుకోవడం మనం నేర్చుకోవాలి. అక్షరజ్ఞానం లేనటువంటి సామాన్యుడు ఊపిలో కూరుకుపోతున్నాడు, అతడు బాధితుడు. అక్షరజ్ఞానం ఉండి సమాజంలో ఆర్థిక కార్యకలాపాలు పాలు పంచుకుంటున్న వాళ్ళు ఆ మాట అంటే అర్థం లేదు. కాబట్టి అల్టిమేట్గా మనం బాధ్యత తీసుకోవాలి. సరే, సినిమా తీసేవాడు బాధ్యత తీసుకోవాలి, రాజకీయ పార్టీ వాడు బాధ్యత తీసుకోవాలి, దాని అనుమానం లేదు. కానీ అసలు మన గురించి మనకు పట్టించుకోకపోతే వాడికి అనుకున్నానండి పట్టింపు. మౌలికంగా నా ప్రశ్న అది. నేను కావాలని వాడు కొంచెం ముళ్ళుగొరతో పొడుస్తున్నాను, మనకేమన్నా సిగ్గుందా అన్న ప్రశ్న నేను కావాలని లేవనెత్తున్నాను. అది రామచంద్రమూర్తి గారు. నేను ఇందాక చెప్పినట్టు తిరస్కార భయం ఉండాలి. ముఖ్యంగా టీవీలో రిమోట్ మీ చేతిలోనే ఉంటుంది. అక్కడైనా మీకు అసత్యం కానీ అశ్లీలం కానీ కనిపిస్తే వెంటనే దాన్ని సర్చ్ చేసి మీరు ఇంకో ఛానల్కి పోవచ్చు, ఎక్కడో ఒక చోట ఆగచ్చు మీకు నచ్చిన ప్రోగ్రామ్ గురించి. అది ప్రజల చేతిలో ఉందని నా అభిప్రాయం. వాళ్ళ రిమోట్ కంట్రోల్ అనేది ప్రజల చేతిలో ఉంది యాజ్ ఫర్ టీవీ ఛానల్స్ ఆర్ కన్సర్న్. మన న్యూస్ పేపర్ అయితే మన్నాడు బాయిని పట్టుకొని చెప్పడం లేట్ కావచ్చు, అది ఈ పేపర్ వద్దు ఆ పేపర్ వేయమని. కానీ ఇదైతే చేతిలోనే ఉంది, మీకు ఒక సెకండ్ పని. Instinct to animal spirits, and recently Manmohan Singh also has, the Prime Minister seems to have gone. Problem is because of our aspirations. Problem seems to be because of the pace of our economic change. Without addressing to that, can we handle this social problem? రవి గారు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను దీనికి. కాబట్టి ఒక పార్ట్ నేను చెప్తాను, ఇంకో పార్ట్ ఆయనకి ఇస్తాను. నేను
వీళ్ళు 2 ప్రశ్నలు దీనిలో లేవనెత్తారు. ఒకటి, ఆర్థికంగా ఎదగాలన్న కోరిక, స్వేచ్ఛా వాణిజ్యం దీనికి కారణమా? రెండోది, మారుతున్న ఆర్థిక సామాజిక వ్యవస్థలో మిగతా వాళ్ళతో పోలిస్తే మన స్థానం, గతంలో మనకున్నటువంటి భద్రత, మన స్థానం పడిపోతున్న అభద్రత వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాను. రెంటిని వేరువేరుగా చూడాలి. నేను రెండోది ముందు ప్రస్తావిస్తాను. నా గొడవ అంతా అదే. మనం పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాల్లో చదువుకునో లేకపోతే మంచి ఎడిటోర్లు చదువుకునో మనం చెప్పే మాటలు వేరు, మనం నమ్మేది వేరు. ప్రజాస్వామికీకరణ సమాజంలో జరగకుండా మన మనసుల్లో పుట్టుకతో వచ్చినటువంటి ఈ వివక్ష విభేదాలు చాలా మూర్ఖత్వం అన్నది పూర్తిగా మనసులో నిండకుండా కేవలం పుట్టుక కారణంగా వచ్చినటువంటి లేకపోతే ఆ పుట్టుక వల్ల వచ్చిన చదువు కారణంగా వచ్చినటువంటి ఆ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని చెప్పని మనం తపన పడుతున్నంతకాలం సమాజం చాలా అతరకుతనం అవుతుంది. అంచేత ఈ సమాజంలో మనకు అసలు ఎలాంటి సమాజం కావాలి, ప్రజాస్వామికీకరణ కావాలా వద్దా, కుల వ్యవస్థ లేని సమాజం కావాలా వద్దా, పుట్టుకతో అంతరాలు లేని సమాజం కావాలా వద్దా, అందరికి ఎదిగే అవకాశాలు ఉన్న సమాజం కావాలా వద్దా మనం నిర్ణయం చేసుకోవాలి. అందరం పడికొట్టి పదాలు చెప్తున్నాం కానీ మన ఆచరణలో ఇది వాస్తవం అన్నదానికి ఆధారాలు కనిపించట్లేదు. నిజంగా పుట్టుకతో అంతరాలు లేని సమాజం కావాలంటే గవర్నమెంట్ స్కూల్ ఇట్లా ఉండవు. ఈ స్కూళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నాయని చెప్పిన దేశంలో ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి చోట కూడా వస్తుండేది. ఈ దేశంలో అది రావట్లా. మనం అంతరాలు కొనసాగిస్తూనే పెరగాలని కోరుకుంటున్నాం. అది పెరగడం సాధ్యం కాదు. ఒక స్థాయి దాటిన తర్వాత మనం కోరుకునే సమాజం రావడం సాధ్యం కాదు. ఇది నేను చాలా బలమైనటువంటి క్రిటిక్. ఇది నేను చాలా తీవ్రంగా అభిశంసిస్తున్నాను దీన్ని. రాజకీయ కోణం నుంచే కాదు, సామాజిక కోణం నుంచి. కానీ దాన్ని మనం గుర్తించాలి. ఒక సమాజంగా దాని గురించి ఆలోచించకుండా మంచి రాజ్యాంగాన్ని రాసుకున్నాం, ఓటు హక్కు ఉంది, అందరూ సమానం అనుకున్నాం కాబట్టి అంతా అయిపోయింది అనుకుంటే అది బోటకము. ఇక మొదటి ప్రశ్న మీరు అన్నది, ఆర్థిక ప్రగతి కోసం మనం స్వేచ్ఛా వాణిజ్యాన్ని, వినిమయ సంస్కృతిని పెట్టుకున్న తర్వాత ఇవన్నీ సహజమే కదా అని చెప్పన్నది. నేను 2 కోణాల నుంచి చూడొచ్చు. ఒకటి, అది కాకుండా వేరే సమాజం కావాలని మనం కోరుకుంటున్నామా? ప్రగతి పెరిగితే ప్రమాదం ఉంటుంది కాబట్టి పెరగకుండా రాతయుగంలో ఉందామని మనం అరవకోట్ల. మనందరికీ ఫోన్లు కావాలి. మన ఎవరు బలవంతంగా ఫోన్ తీసుకోమని అనలేదు కదా. ఇక్కడ ఫోన్లు లేనాడు ఎవరు లేదు. దాని ఆనందం, ఆ ఫోన్ వల్ల వచ్చేటువంటి సౌకర్యం అనుభవించిన వాళ్ళు ఒక్కరు లేరు. అదే సమయంలో ఇది వస్తే మనకి ఇబ్బంది అవుతుంది అంటున్నాం. మనకి ఎక్కడో మనకి కన్ఫ్యూషన్ ఉంది. ఆర్థిక ప్రగతి కావాలి అని కోరుకున్నాక మన అవసరాలు, బేసిక్ అవసరాలు కావచ్చు, అంతకు మించినటువంటి మానసిక అవసరాలు కావచ్చు, అవి తీరాలని కోరుకున్నాక వాటిని ఉత్పత్తి చేసే వ్యవస్థ వద్దని కోరుకోవటం నాకేం అర్థం కావట్లేదు. ఇది చాలా గందరగోళానికి దారితీస్తుంది. ఇక రెండో పార్టు, దీనివల్లనే ఖచ్చితంగా సమాజంలో విషధోరణి రావాల్సిందేనా? చాలా సమాజాల్లో ఆర్థికంగా ఎదుగుతున్నా, గట్టి పోటీ ఉన్నా కూడా విషధోరణి రాకుండా అడ్డుకోగలిగారు. ఆ సమాజానికి అంతర్గత బలం వచ్చింది. మనం అడ్డుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రెండు, ఇది వస్తే అది వస్తుంది గ్యారంటీగా. కాబట్టి అవి రాకుండా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా పెరగకుండా ఉంటే బాగుంటుందని చెప్పినదే వాదనకి అది మంచిదే కదా, పక్కన పెడదాం. దానికి ఆధారాలు కూడా అంత గట్టిగా లేవు. మనం బట్టతలకి మోకాలకు లంకేస్తున్నాం. ప్రపంచంలో చాలా సమాజాల్లో, స్కాండినేవియాలో చూడండి, వేగంగా ఆర్థిక ప్రగతి జరుగుతోంది. ఆ సమాజంలో ఒక సమతుల్యం కూడా సాధించుకోగలిగారు. చర్చలో చాలా హుందాతనం కానీ, మరి ఇతరుల భావాలని అర్థం చేసుకుని దాన్ని పూర్వపక్షం చేయడంలో కొన్ని డెమోక్రాటిక్ మెథడ్స్ కానీ పాటించడం సర్వసహజంగా చాలా దేశాల్లో, చాలా సమాజాల్లో వస్తుంది. మనకి ఇంకా రాలా. మనకు కూడా పెద్ద నిరాశ చెందక్కర్లా. కీలకం అధ్యక్షులు వారు చెప్పింది, మనం ఎక్కువ ప్రాధాన్యత వీటికి ఇస్తున్నాం కానీ జీవితానికి 100 విలువిస్తే ఇవన్నీ కలిపితే 10 ఉండేది. 90 దేశం, ప్రపంచంతో పాటు దేశం కూడా కొన్ని మంచి మార్పులు అవుతూ కొన్ని చెడు మార్పులు అవుతుంది. ఈ 10ని చూసి మనం బెంబేలెత్తిపోతున్నాం. 10 కూడా మార్చుకోవాలి. ఇవి చాలా కీలకమైనవి కాబట్టి. కానీ ఇవి సమాజం కాదు. అందుకనే ఈ 10ని చూసేవాళ్ళు సమాజాన్ని చూసే తీరు ఒకటి, ఆ 90ని చూసేవాళ్ళు సమాజాన్ని చూసే తీరు ఒకటి. ఆ 90ని చూసేవాళ్ళకి ఎప్పుడు కూడా సమాజం ఉన్న కొద్దికి పైకే వెడుతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా
ఖచ్చితంగా 30 ఏళ్ల క్రితం సమాజం కంటే ఇవాళ సమాజం మరింత ప్రజాస్వామికీకరణ చెందింది. 30 ఏళ్ల క్రితం సమాజం కంటే ఇవాళ సమాజంలో పేదరికం కాస్త తగ్గింది. 30 ఏళ్ల క్రితం సమాజం కంటే ఇవాళ స్వేచ్ఛ పెరిగింది. ఇంకా పెరగాలి, ఇంకా కొన్ని తప్పులు సరిదిద్దాలి. అంతే తప్ప సమాజం కిందకెడుతుందని ఈ 90% చూసేవాళ్ళు ఎవరు అనుకోరు. అంచేత 10% చూసి బెంబేలెత్తనక్కర్లేదు. దీనికోసం మనం ఆర్థిక వ్యవస్థని ఇలాగ ఉంచితే బాగుండు అనుకుంటే అలాంటిది ఏం లేదు. ఇలా ఉంచే ఆర్థిక వ్యవస్థ దేశం బాగుపడుతున్న గ్యారంటీలు కూడా ఏం లేవు. ఆర్థిక వ్యవస్థ కుళ్ళిపోయినప్పుడు దేశం చండాలంగానే ఉంది, రాజకీయమని మిగతా కూడా. అంచేత ఈ 2 అంశాలను వేరే చూడాలని భావిస్తున్నాను. సరే, నేను ఇంకో విషయం చెప్పాలని జేపీ గారు ఎలాగో చెప్పారు కాబట్టి వారి మీద గౌరవంతో నేను చెప్తాను. మిత్రులారా, ఆర్థిక అభివృద్ధి తప్పకుండా జరగాలి. ఆర్థిక అభివృద్ధి సమధర్మం లేకుండా, సామాజిక న్యాయం లేకుండా జరగాల. 20 ఏళ్ల కిందట ఆర్థిక విధానాలు చాలా గొప్పవి తీసుకొచ్చాము, దేశాన్ని మెరుగుపరిచామని చెప్పిన ప్రధానమంత్రి గారే 43% మంది పిల్లలకు పౌష్టికాహారం లేదు ఈ దేశంలో అని చెప్పేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఈ దేశం అంత అభివృద్ధి చెందుంటే వాల్మార్ట్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే తప్ప చిల్లర సరుకులు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం కూడా అమెరికా నుంచి వచ్చి అమ్మక తప్పదనేటటువంటి దురవస్థ ఈ దేశానికి ఎందుకు ప్రాప్తించింది? క్రీస్తు పూర్వమే సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసినటువంటి ఈ దేశానికి కిరాణా కొట్లు కూడా విదేశాల నుంచి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? 600 రూపాయలతో 5 మంది ఉన్న కుటుంబం సుఖంగా జీవించవచ్చు అని దేశ రాజధానిని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక భయానకమైన ప్రకటన ఇస్తే దాన్ని పొద్దున్న నాతో పాటు టీవీ చర్చలో ఆయన సమర్థిస్తుంటే నాకేం తోచల. మీరు ఒకసారి దీని మీద ప్రోగ్రాం పెట్టండి, 600తో బతకొచ్చు అనేది నిరూపిస్తే భారతీయులందరూ ఆయనకు పూజ చేయొచ్చని నేను చెప్పా. 600 రూపాయలతో ఎందుకు బతకాలి? అసలు ఆర్థిక అభివృద్ధి అంత బ్రహ్మాండంగా ఉందంటే ముఖ్యమంత్రులు వచ్చి 600తో బతకొచ్చని, ఇంకొక ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వచ్చి 20 రూపాయలతో బతకొచ్చని. మీరు ఇచ్చే టిప్పు కూడా కాదు కదా 600 రూపాయలు. అందువల్ల ఆర్థిక అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ 600 రూపాయలు 20 రూపాయల మాటలు ఎందుకు వస్తున్నాయి, దీని వెనకున్న తర్కం ఏంటి అనేది ఆలోచించాలి. ఇక చివరిది, ఇది రిజర్వ్ బ్యాంక్ చెప్తూ ఉంది, చిదంబరం గారు చెప్తూ ఉన్నారు, ఆర్థిక అభివృద్ధి కాదు వెనకపట్టు పడుతూ ఉంది, మన రూపాయి విలువ అధోముఖంగా ఉందని చాలా తాజా లెక్కలు చెప్తున్నటువంటి విషయం. ఎక్కడ అభివృద్ధి? అభివృద్ధి అంటే ఇనుప ఖనిజాన్ని ఒకరికి, ఇంకొకరికి అప్పగించడం, ఇదేనా ఆర్థిక అభివృద్ధి అనేది? అందువల్ల సమధర్మం లేనటువంటి ఆర్థిక అభివృద్ధి అది నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధినా? అది జరిగి ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళ ఇటువంటి ప్రకటనలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అందువల్ల విఘ్నులైన వాళ్ళు, ఆలోచించాల్సిన వాళ్ళు ఒక 20 ఏళ్ల ఈ గరళీకరణ తర్వాత తప్పకుండా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మాత్రం నేను భావిస్తున్నాను. మీడియాలో వచ్చిన మార్పులు కూడా దీనికి సమాంతరంగా వచ్చినవే. ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టడం, అక్కడ పత్రిక, టీవీ ఛానల్ స్థాపించడం, ఇవన్నీ దాదాపు సమాంతరంగా సాగుతున్న అంశాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది.